ముందస్తు ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో చారిత్రక నిర్ణయాలు ప్రజాభీష్టం మేరకు ప్రజల కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవన్నిటినీ అధిగమించుకుంటూ ఒక సమర్థుడు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు ఏ విధంగా రాష్ట్రం యొక్క భవిత ఏ విధంగా సుభిక్షంగా ఉంటుందో అది ఈ సంవత్సర కాలంలో మనం చూసాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అనేకమైన వందల పరిశ్రమలు రాబోతున్న తరుణంలో ఉత్తరాంధ్ర యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇండస్ట్రీ పరంగా అవనివ్వండి, సాఫ్ట్వేర్ పరంగా అవనివ్వండి, ఉత్తరాంధ్రకి పెద్దపేట వేసి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన సాగుతుందని ఒక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చాక ఏదైతే నిరుద్యోగ సమస్యని రూపుమాపుతామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఆ దిశగా చకచక ముందుకు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తిగా వారి అసమర్థత, చాతకాంతనం వల్ల పడుకోబెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది రేపు ఫస్ట్ ఫ్లైట్ ట్రయల్ రన్ కూడా రేపు 4వ తారీఖు జరగబోతుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అతి త్వరలోనే ఇచ్చినటువంటి గడువు కన్నా ముందే అది ప్రారంభించబోతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ని. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాక అది ఒక్క మన 3 జిల్లాలకే కాదు, సుమారు మన రాష్ట్రంలోని 5 జిల్లాల వరకు దాని ఎఫెక్టు, దాని డెవలప్మెంటు, దాని ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సాగునీరు రంగానికి సంబంధించి ఏమాత్రం కూడా కిందటి 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో సాగునీరు కాలువలు మినిమం మరమ్మతులు కూడా నోచుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ వర్షాలు లేని పరిస్థితిలో కూడా గలగల మన కాలువలో నీరు పారే పరిస్థితి ఉంది. సంక్షేమ రంగంలో కూడాను మన ప్రభుత్వం చూస్తే తల్లికి వందనం అవనివ్వండి, పెన్షన్ల పంపిణీ అవనివ్వండి, అదేవిధంగా ఆటోమిత్ర అవనివ్వండి, అనేకమైనటువంటి సూపర్ 6 హామీల్లో ఇంచుమించు అన్ని అమలు చేయడం జరిగింది. 1, 2 ఇంకా ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలోనే కిందటి సంవత్సరం కిందటి ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 20 to 25% ఇంక్రీజ్తో ప్రతి పథకాన్ని కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజులు అన్నీ మన నియోజకవర్గానికి మంచి రోజులే, మన రాష్ట్రానికి మంచి రోజులే, మన దేశానికి మంచి రోజులు అని అనడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. మరి కొన్ని పత్రికల్లో రాయించుతున్నారు, మనం ఇచ్చిన మాట ప్రకారంగా సుమారు 3 సంవత్సరాలు నరక యాతన అనుభవించి రోడ్ల విషయంలో నరక యాతన మన నియోజకవర్గ ప్రజలే కాకుండా మన నియోజకవర్గ అనేక మంది జిల్లా ప్రజలను, ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవించారు మన రోడ్ల యొక్క దుస్థితి వల్ల.
అవి మనం చకచకా పనులు చేస్తుంటే అరకొర పనులు నాసిరకం పనులు చేస్తున్నారని కొంతమంది వారి తోకపత్రికల్లో రాయించుతున్నారు. అవి నాసిరకం పనులు అరకొర పనులు రానున్న రోజుల్లో తేలుతాయి తప్ప మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నేను పత్రికాముఖంగా ఆ పత్రికలకి తెలియజేసుకుంటూ, పండగ ముందు మేజర్ డ్యామేజ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం రిపేర్స్ కంప్లీట్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితిలో ఏప్రిల్ మే కల్లా మన పారాది బ్రిడ్జ్ మీద రాకపోకలు ప్రారంభిస్తామని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితులు ఏప్రిల్ అంటున్నారు, నేను మరొక నెల కూడా గడువు ఇచ్చాను. మే నెలలో ఆ రాకపోకలు అనేది పారాది బ్రిడ్జ్ మీద మొదలు పెడతామని మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు సంకల్పం ఎంత గొప్పదో, తను నమ్ముకున్న బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడన్న దానికి నాకు పారాది బ్రిడ్జ్ విషయంలో అదే గుర్తొస్తుంది. ఎందుకంటే మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1936లో కట్టినటువంటి బ్రిడ్జిలు ఇవి. వేగావతి అవనివ్వండి, 34 కానీ 36 కానీ వేగావతి బ్రిడ్జ్ అవనివ్వండి, సువర్ణముఖి నది మీద బ్రిడ్జ్ అవనివ్వండి, అది అన్న మినిస్టర్గా ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్లు. వీళ్ళు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత అశ్రద్ధ చేశారో మీకు అందరికీ తెలుసు. అప్పుడు 2018లో శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జ్ 5 సంవత్సరాలు పడుకోబెట్టి 10 లక్షల రూపాయల మరమ్మతులు బ్రిడ్జ్ మీద చేసి ఒక పెద్ద ర్యాలీ చేసినటువంటి పరిస్థితి ఆ పారాది బ్రిడ్జ్ మీద. ఇవాళ దేవుడు అంత గొప్పోడు కాబట్టే మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు పూర్తి చేసి ఆ బ్రిడ్జిని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, ప్రాంత ప్రజలకి మరోసారి అంకితం ఇవ్వడానికి దేవుడు నాకు అవకాశం కల్పించాడు. దేవుడు సంకల్పం అంతకన్నా మరొకటి గొప్పది ఉండదని నేను భావిస్తున్నాను. ఏప్రిల్ మే నెలలో రాకపోకలకి ఆ పారాది బ్రిడ్జ్ అనేది పూర్తి చేస్తాం, అందజేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా రానున్న రోజుల్లో మరోసారి అభివృద్ధి దిశగా పిఆర్ రోడ్స్ అన్ని కూడా కార్యక్రమం చాలా నిధులు ఇప్పటికే ఇంచుమించు ఒక 15-20 కోట్ల రూపాయల నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. టెండర్స్ పూర్తి అయ్యాక దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తానని తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రజలకి మరియు మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక మంచి పాలన ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి కీలక విజయాలు ఈ రాష్ట్ర ప్రజలకి అందించినటువంటి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీ అందరి దగ్గర